నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురువు గారు, గోదాదేవి పూజ ఎలా చేయాలంటారు? గోదాదేవి అంటే ఒక రకమైనటువంటి అమ్మవారు అని అర్థం. ఆండాళమ్మ తల్లి పేరు. అంటే విష్ణుమూర్తికి ఆండాళమ్మ తల్లి తను భార్యగా వచ్చింది. అంటే తన యొక్క రూపలావణ్యంలో ఆండాళమ్మ వారు వేరే రకమైనటువంటి ఆయన స్వామివారిని చేరుకోవడానికి అనేక రకాల అంటే చిన్నప్పుడు ఆండాళమ్మ తల్లి గోదాదేవి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసేది. అంటే తపస్సు అంటే ఆయన గురించి ఎప్పుడు కూడా ధ్యానం ఆవిడకి. నేను పుట్టిందే ఆయన గురించి అంటది. ఈయన తండ్రి తల్లిద్దరు కూడా నాన్న నువ్వు పెళ్లి వేసేస్తా అంటే ఆయన ఎప్పుడు చూడు ఆ కృష్ణునికి ఆ వెంకటేశ్వర స్వామికి పూలమాల వెళ్ళడం, ఈ పూలమాల దేవుడి పూలమాల ఈవిడేసుకునేది, దేవుడికి వేయబోయే పూలమాల ఈవిడేసుకునేది. ఆ తల్లిదండ్రులు భయపడేవాళ్ళు, ఇదేం కర్మరా బాబు దేవుడికి పూల వేసుకొని చెప్పేసి తిడుతుంటే నేను ఆయన ఒకటే కదా అనేది అమ్మాయి. ఇదేంటి నువ్వు ఆయన ఒకటే ఏంటని చెప్పేసి తిడుతూ చెప్తుంటే కూడా వినకపోయేది. అంటే చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడే నాకు దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి నా దేవుడు, ఆయన తప్ప ఇంకోళ్ళని చెప్పేసి ఆయననే భర్తగా అనుకుంటూ ఉండేది. ఇలా వీళ్ళకి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఎంత అమ్మాయిని వారించినా సరే వాళ్ళు వినకపోయేది. అలా వెంకటేశ్వర స్వామి కూడా గోదాదేవి అమ్మవారి గోదాదేవిని అనుగ్రహించి ఆండాళమ్మ తల్లిగా తనను మార్చుకున్నటువంటి వైనమే గోదాదేవి యొక్క విశిష్టత. అంటే విష్ణువుని పూర్తిగా తన భర్తగా తనకు తాను ప్రకటించినటువంటి అమ్మవారి గోదాదేవి. లక్ష్మీదేవికి మరొక రూపం ఆవిడంతే, ఆండాళమ్మ తల్లి అంటారు. అటువంటి మహిమానుజుడు అమ్మవారిని పూజ అనేది ఈ మాసంలో మీకు దాదాపుగా సుగంధమైనటువంటి పరిమళ పుష్పాలతో పూజిస్తారు అమ్మవారు. ఆ అమ్మవారు అలా పూజలు కట్టేది. మీకు అందుకే పుష్ప సేవ ఉంటుంది స్వామివారికి. వెంకటేశ్వర స్వామికి తిరుమలలో కానీ శ్రీరంగంలో కానీ ఉడిపిలో కానీ ఆయనకి పూల సేవ ఉంటుంది. ఒకటి పూల సేవ అంటారు. అంటే అటువంటి దివ్యమైన పూలు అసలు ముట్టుకుంటే శుతిమెత్తగా ఉండే పూలు, అది కొన్ని ప్రాంతాలను పెంచుతారు వాటిని. అటువంటి మెత్తటి పూలతో ఈవిడ అల్లినటువంటి అల్లికల వల్ల స్వామి సుమనోహరుడైనమాట. ఈ పూలమాల అలంకృత కాగానైనా దివ్యమైనటువంటి ప్రశాంతత పొందేదట. కాబట్టి అటువంటి పూలని ఈవిడ అల్లేది, చాలా జాగ్రత్తగా అల్లుతూ ఉండేది. ఆ యొక్క స్వామివారిని సేవిస్తూ నిరంతరం శ్రీమన్నారాయణుడి స్మరణ చేస్తూ ఆవిడ చేసేదట. ఈ గోదాదేవి పెరుగుతున్నది యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ పెళ్లి గురించినటువంటి సందర్భంలోనే నాకు సాక్షాత్తుగా నారాయణుడే నాకు భర్తదా, ఇంకొకరు నేను చేసుకోనని చెప్పడం, అల్లరి చేయడం, ఇవన్నీ కూడా ఆ యొక్క గోదాదేవి ఉత్సవంలో ఒక భాగంగా చెప్పబడతారు. ఇక్కడ విశేషంగా స్వామివారిని ఎలా సేవించిందంటే గత జన్మలో లక్ష్మీ స్వరూపుడు ఆయన, అంటే ఆ అమ్మవారు లక్ష్మీదేవి. కాబట్టి ఆయన సేవించిన ఆయనకు నాకు గ్యాప్ ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు చేస్తారన్నటువంటి భావంతో పూజిస్తారు. గోదాదేవిని పూజించే వాళ్ళు లక్ష్మిని పూజించినట్టే. అంటే ఆండాళమ్మవారు లక్ష్మీదేవికి మరొక్క ప్రతిరూపమే ఈ గోదాదేవి అని చెప్తారు. కాబట్టి మనకి సంక్రాంతి తర్వాత దాదాపుగా సంక్రాంతి అంటే కొంతమంది భోగి రోజు చేస్తారు, కొంతమంది సంక్రాంతి రోజు చేస్తారు. ఆ విశేషమైనటువంటి కళ్యాణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నేను చూసినంత వరకు తెలంగాణ ప్రాంతాల్లో ఒకటి, అలాగే మనకి ఒంటిమిట్ట లక్ష్మణస్వామి దేవాలయంలో కానీ కోదండరామస్వామి దేవాలయంలో కూడా గోదా కళ్యాణం బాగా చేస్తారు బ్రహ్మాండంగా. దానికంటే మించి నేను నల్గొండ జిల్లా రామగిరి అయినటువంటి టౌన్ ఉంది, నల్గొండ టౌన్ లో అక్కడ చేస్తారు మీకు సీతారామ దేవాలయంలో గోదా కళ్యాణం. నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైనటువంటి అక్కడ వేడుక, ఎదురు సన్నాహాలు, అంటే కోలాటం ఆడడం, అమ్మవారిని ఎదుర్కోళ్ళు, అయ్యవారిని ఎదుర్కోళ్ళు, అసలు అద్భుతమైనటువంటి రూపంలో చేస్తారు. అక్కడ కళ్యాణం మాత్రం చాలా కన్నుల పండుగ ఉంటుంది. ఎవరైనా అటువంటి అవకాశం ఉంటే మాత్రం నల్గొండ టౌన్ అంటే భాగ్యనగరానికి 102 కిలోమీటర్లు ఉంటుంది, అది 102 కిలోమీటర్లో నల్గొండ రామగిరిలో చేస్తారు. పెద్ద దేవాలయం అది. అక్కడ మండపంలో కళ్యాణ మండపంలో చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. అంటే అమ్మవారికి ఉత్సవం అంటే అది ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అలా పల్లకి సేవ చేయడం, స్వామివారిని ఎదుర్కోళ్ళు చేయడం అనేటువంటిది భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ, అంటే వాళ్ళు వీలున్నటువంటి రోజులో గోదా కళ్యాణం ఆచరిస్తారు. అంటే ఇది కేవలం గోదాదేవికి అర్చన ఉండదు, ఆమెను పూజించేది ఉండదు. గోదాదేవికి విష్ణుమూర్తిని ఎంత హాయిగా పూల అలంకృతలు చేస్తే సుగంధమైనటువంటి పూలతో దవనము, అలాగే మీకు మరువము, తెల్ల చామంతి, అలాగే మీకు ఇలాంటి పుష్పాలతో సన్నజాజి పూలతో స్వామివారిని అలంకరణ చేస్తే గోదాదేవికి చాలా ప్రీతి. వెన్నముద్దల నైవేద్యం పెడుతుంది ఆవిడకి. అంటే ఆయనకి వెన్నముద్దల నైవేద్యం పెడుతుంది, దద్యోదన నైవేద్యం పెడుతుంది. అంటే గోదాదేవిని పూజించాలంటే విష్ణుమూర్తిని బాగా పూజించాలి. విష్ణుమూర్తిని ఎంత బాగా పూజించగలిగితే గోదాదేవి ఎంత సంతుష్టులు అవుతారు. ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యము తిరుప్పావై చదివినటువంటి వ్యక్తి గోదాదేవి. ఆవిడ ద్వారానే తిరుప్పావైనటువంటి స్తోత్రాలన్నీ కూడా బయటికి వచ్చి ఆయన ఆ విధంగా ఆయన స్తోత్రం చేయడం వల్ల గోదాదేవికి ప్రత్యామ్నాయం, గోదాదేవికి ప్రతికూలంగా కొంతమంది ఈ వివాహాన్ని అడ్డుకున్నా సరే శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా వచ్చి ఆవిడ నాలో ఒక భాగం అని చెప్పేసి ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేది ఒక మహా అద్భుత ఘట్టం. కాబట్టి గోదాదేవిని పూజించే వారికి ప్రతి ఒక్కళ్ళకి కూడా దీర్ఘ సుమంగళ యోగం, తప్పకుండా మీకు వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి ఉంటుందని చెప్పేసి మనకి వైఖానస ఆగమశాస్త్రం చెప్పబడింది. అటువంటి గోదా కళ్యాణ ఘట్టాన్ని కూడా మీరు వినడం చాలా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది.
ఆ పూజా సమయం అంటూ ఏమైనా ఉంటుందా తప్పకుండా. అంటే దాదాపు చాలా మంది మధ్యాహ్నం కళ్యాణ లగ్నం అంటే అభిజిత్ లగ్నంలో చేస్తారు. అంటే ఉదయం 10ంటికి ప్రారంభం చేసి అభిజిత్ లగ్నంలో కరెక్ట్ గా అంటే 10-10:30కి ప్రారంభం చేస్తుంది. కళ్యాణ తంతు, ఎదుర్కోళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. స్వామివారికి మనకి ఏంటి బెల్లము మిరియాలు నీళ్ళు ఇస్తారు. అంటే మనకి తాగడానికి ఇస్తారు. ఎదుర్కోళ్ళు వచ్చినప్పుడు పానకం లాంటిది ఎదుర్కోళ్ళకి ఇస్తారు వాళ్ళు. అది కూడా వాళ్ళకి అన్ని సంప్రదాయ పద్ధతులు జరుగుతాయి. 10:30కి ప్రారంభమై 12 మధ్యలో అభిజిత్ లగ్న ముహూర్తంలో ఇది కళ్యాణ ఘడియలు ఉంటాయి. అది చాలా అద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టం. అది చూచి తీరాల్సిందే. మనకి భాగ్యనగరంలో కూడా మనకి ఉన్నటువంటి పాత నగరంలో కూడా అటువంటి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం ప్రస్తుతానికి నోటికి దబ్బుకు రావట్లేదు. ఆ దేవాలయంలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరుగుతుంది మనకి చాలా బాగా. అటువంటి ఉత్సవాలు చూచి తీరాల్సిందే. అది చెప్పడం కన్నా ఆ చూచి ఆనందాన్ని పొందుకోవడం ఎక్కువ బాగా ఉంటుంది. ఇంకా ఎలాంటి నైవేద్యాలు పెడితే బెటర్? స్వామివారికి ఇష్టమైనటువంటిది ఈ మనకి అప్పాలు ఉంటాయి. అంటే గట్టిగా ఉంటాయి. ఒకటి మీరు చూసారు తిరుపతిలో ఇస్తారు మనకి, గట్టిగా ఉంటుంది. అది అంటే శనగపప్పుతో చేసే వడలు అంటారు. ఆ వడలు లాంటివి ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి? శ్రీమన్నారాయణకి. ఆవిడ స్వహస్తంతో ఈ గోదాదేవి చేసినటువంటి విధానం కూడా మనకి వైఖాన దాగం చెప్పబడింది. అటువంటి మిరియాల శనగపప్పు అప్పడాలు కానివ్వండి, అప్పాలు కానివ్వండి, అంటే ఒక రకంగా అవి అంటే అప్పాలు అంటారు వాటిని. తర్వాత దానికి మినప గారెలు కూడా పెట్టడం ఒకటి, తర్వాత పానకము వడపప్పు కూడా పెట్టడం ఒకటి. శనగపప్పు వడపప్పు పెట్టాలి. అంటే చాలా మంది పెసరపప్పుతో చేస్తుంటారు, కానీ శనగపప్పు వడపప్పుతో పెట్టేటువంటి పానకము వడపప్పు, అలాగే చలివిడి, తర్వాత దధ్యోదనము, చిత్రాన్నం ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాల్లో ఒక భాగం. లడ్డు ప్రత్యేకమైనటువంటి నైవేద్యం ఆయనకి. ఆవు నెయ్యితో చేసినటువంటి ఒక పరిపూర్ణటువంటి లడ్డు అనేది ఆయనకి బూందీ అంటే శనగ పిండితో చేసినటువంటి లడ్డు విశిష్టంగా ఆయనకి ఇష్టం. ఆయన తప్పక స్వీకరించి ఆఘ్రాణంతో, ఆగ్రహం అంటే శ్వాసతో దాన్ని పీల్చి మనకి ఆయన ప్రసాదంగా ఇవ్వగలిగేదే ప్రసాదం. కాబట్టి తప్పకున్నటువంటి ప్రసాదాలను నివేదన చేస్తే గోదాదేవి సంతుష్టురాలవుతారు. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు.